మనస్సులలో భద్రపరుచుకున్నటకు బిడ్డలందరికీ మీ కృపను విస్తరింప చేయవలసిందిగా కోరుకుంటూ యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, వేదికను అలంకరించిన దైవజనులు హైదరాబాద్ ప్రాంతంలో దేవుని సేవను చేస్తూ దేవుని వాక్యాన్ని చేతపట్టి అనేక గ్రామాలలో విరామం లేకుండా ప్రభు పనిలో కొనసాగుతున్న మా ప్రియులు సోదరులు తమ్ముడు శ్రీను గారికి సభ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఆసీనులైన పెద్దలు, దైవ సేవకులు, వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. ప్రియులరా, మనల్ని ప్రేమించి దేవుడి రెండవ రోజు కూడా ఎన్నో విలువైన దేవుని మాటలు వినడానికి శ్రేష్టమైన సమయానికి మనల్ని నడిపించారు. ఈ సభలు అందరలాంటి సభలు కాదని గత కొన్నాళ్లుగా మీకు తెలుసు. 12 సంవత్సరాలుగా సహోదరులు డేవిడ్ గారు, వారి కుటుంబం, వారి బృందం ఈ సత్య సంబంధమైన మాటలు మీకు వినిపించాలి అని వారు పడుతున్న తపన. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవ్వరూ అనాలోచనగా అజాగ్రత్తగా లేక మీ మనసులన్నిటినీ కూడా వాక్యము ఎదుట తేవాలి అని, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి అని మిమ్మల్ని కోరుతున్నాను. సోదరులు ఇంతవరకు ఎన్నో విషయాలతో మనల్ని ఆలోచింపచేశారు. ఈ లోకం శాశ్వతమైనది కాదని, ఈ లోకంలో మనం ఎవరూ స్థిరముగా ఉండము అని, ఎప్పటికైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని, అలా విడిచిపెట్టి వెళ్ళిపోయే లోకం మీద మనం ఎందుకు ఆశలు పెంచుకోవాలి అని ఎన్నో విషయాలు దైవజనులు మనకు చెప్పారు. విన్నారు మీరంతా. కొందరు ఈ విషయాలన్నిటినీ కూడా ఎలా తీసుకుంటారు అంటే, చేతకాక చెబుతున్నారు అన్నట్టుగా తీసుకుంటారు. వాళ్ళేం సంపాదించలేక, వాళ్ళేం సాధించలేక, లోకంలో పేరు ప్రఖ్యాతులు గడించటం వారి వల్ల కాక, ఈ లోకంలో ఏముంది సాధించడానికి అని మాట్లాడుతుంటారు అని చాలామంది అభిప్రాయపడక తప్పదు. ప్రియులరా, ఏం సాధించినా, ఎంత గడించినా, ఎంత పేరు తెచ్చుకున్నా ఎప్పటికైనా మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఒక్కసారి మీరు వెనకకి వెళ్ళి ఆలోచించండి. ముందున్న జరిగిపోయిన కాలము గురించి ఆలోచించండి. ఎందరో మేధావులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందరో సంపన్నులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఏ మనిషి కూడా తాత్కాలికమైన వాటిని సంపాదించడానికి, కూడగట్టుకోవడానికి ఏ ఒక్కరూ భూమి మీదకి రాలేదు. అందుకే వారు సాధించినవి, సంపాదించినవి అన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రియులరా, అందుకే దేవుడు ఒక మంచి మాట తన గ్రంథములో వ్రాశారు. చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. ప్రాణం. రాత్రి మీకు చెప్పాను, ఈ ప్రాణం మీలోనికి ఎలా వచ్చిందో, అది రావడానికి సర్వేశ్వరుడైన దేవుడు ఎంత కష్టాన్ని అనుభవించారో, ఆయన కోసం, ఆయన ఉద్దేశాల కోసం, ఆయన పని జరిగించటం కోసం ప్రాణం ఇచ్చాడు మనకి. ప్రాణం ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా?
ప్రాణాన్ని ఎలా పడితే అలా వాడకండి, వాడుకోండి అని చెప్పటం లేదు. ప్రాణం చాలా విలువైనది. ప్రాణాన్ని ఎలా పడితే అలా వాడుకోకండి. తన ప్రాణమును ఏం చేయాలట? కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. ఏం చేస్తే ప్రాణం కాపాడబడుతుంది, ఏం చేస్తే ప్రాణాన్ని కాపాడుకోలేము అన్న అద్భుతమైన విషయాలు మీ కళ్ళకు కట్టేటట్టుగా ఈ రాత్రి మీకు చూపించాలి, మీకు వినిపించాలి అని ఆశపడుతున్నాను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు రక్షించుకోవాలి. ప్రాణాన్ని పెట్టిన దేవుడు, ప్రాణాన్నిచ్చిన దేవుడు ప్రాణం కోసం ఈ మానవ సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రాణాన్ని కాపాడుకోండి. ఎందరో భక్తులు, ఎందరో భక్తురాండ్రు దేవుడిచ్చిన ఈ విలువైన ప్రాణాన్ని కాపాడుకున్నారు. ఎలా కాపాడుకున్నారో, కాపాడుకునేవాడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో ఒక్కసారి మన బైబిల్ విప్పి చూద్దామా? కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణమా, ప్రాణాన్ని కాపాడుకునే పనిలో ఒక భక్తుడు దేవునితో మాట్లాడుతున్న, తన ప్రాణముతో మాట్లాడుతున్న మాట. నా ప్రాణమా, ఒక భక్తుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నాడు. ఈ మైదానములో ఉన్న మీరు మీ ప్రాణాలను కాపాడుకుంటున్నారా? అసలు మీ ప్రాణం విలువ మీకు తెలుసా? తెలియదా? మీరు ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఒక భక్తుడు అంటున్నాడు, ప్రాణాన్ని కాపాడుకునే పనిలో ఉన్న భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రాణం ఎవరితో మమేకమవ్వాలో తెలుసా? ప్రాణం ఎవరితో కలిసిపోవాలి తెలుసా? ఇందాక చెప్పారు దైవజనులు, ప్రాణం దేంతో కలిసిపోయిందట? మట్టితో కలిసిపోయిందట, లోకంతో కలిసిపోయిందట, లోక ఆశలతో కలిసిపోయిందట. అవును, ఏ మనిషిని చూడండి, ఏ మనిషి ప్రాణాన్ని చూడండి, వాళ్ళ ఆశలు చూడండి, వాళ్ళ కోరికలు చూడండి, ప్రాణాన్ని కాపాడుకునే పనిలో మనుషులు లేరండి. ఒక ఆయన ప్రాణం కోసం చెబుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రాణం పరలోకపు తండ్రితో మమేకమైపోవాలి. ప్రియులారా, ఇలా మమేకం కాని ఏ ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాడు మనిషి. నిత్య నాశనం వైపు నడిపిస్తాడు మనిషి, ఆరని అగ్ని వైపు నడిపిస్తాడు మనిషి. అవును, ఇంకొక ఆయన ఉన్నాడట. ఒక ఆయనేమో ప్రాణాన్ని కాపాడుకునే పనిలో ఉండి ఏమన్నాడు ఆయన? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అంటే, ఈయన ప్రాణాన్ని కాపాడుకునే పనిలో ఉన్నాడు ఈయన. మరొక ఆయన ఉన్నాడు, లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. ఏమనుంది అక్కడ? చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో, ఒక ఆయన ఏం చెబుతున్నాడు? ప్రాణాన్ని కాపాడుకునేవాడేం చెబుతున్నాడు? ప్రాణముతో, నా ప్రాణమా. ఏమండి, ఈ వాక్యాన్ని వింటున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు, మీ ప్రాణాన్ని కాపాడుకునే పనిలో ఉన్నారా? మీ ప్రాణాన్ని పోగొట్టుకునే పనిలో ఉన్నారా? మాకు చేతకాక, సంపాదించటం చేతకాక, ఆస్తులను కూడగట్టడం చేతకాక, భోగ భాగ్యాలు అనుభవించటం చేతకాక ఈ మాటలు చెబుతున్నాము అనుకుంటే చాలా పొరపాటు.
సాధించలేక కాదు, సంపాదించలేక కాదు, కూడగట్టలేక కాదు, ప్రాణం విలువ తెలిసింది. ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాణాన్ని పరలోకపు తండ్రితో, దేవునితో మమేకం చేస్తారు. కానీ వీడేమంటున్నాడో తెలుసా? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను. 60-70 సంవత్సరాల కాలములో, జీవిస్తున్న కాలములో మనుషులు ఏం చెయ్యాలనుకుంటున్నారో తెలుసా? లోకములో సంపాదించాలి అనుకుంటున్నాడు, కూడగట్టాలి అనుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఈ విలువైన, అత్యంత ప్రధానమైన ఈ ప్రాణాన్ని, ఈ జీవాన్ని, ఈ ఊపిరిని ఉపయోగించుకుని మట్టికి వెళ్ళిపోయే ఈ మాయ దేహములో మాయలో పడిపోయి, ఎప్పుడు చూడు కళ్ళు ఆశించిన వాటి వైపు, ఎప్పుడు చూడు చేతులు ఆశించిన వాటి వైపు, ఎప్పుడు చూడు కాళ్ళు ఆశించిన వాటి వైపు, ఎప్పుడు చూడు మనస్సు కోరుకున్న వాటి వైపు. మనస్సును నియంత్రించేవారు లేరు, కళ్ళను నియంత్రించేవాళ్ళు లేరు, కాళ్ళను నియంత్రించేవాళ్ళు లేరు. ఆశలు 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 ఆశలు, ప్రతి వారికి ఆశ, కోరిక. దేని మీద పడేసుకోవాలి నీ కోరిక? దేని మీద పడేసుకున్నాడండి ఈయన? నా ప్రాణమా, ఏమంటున్నాడండి? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తిను, త్రాగు, సంతోషించుమని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడటండి. విస్తారమైన ఆస్తి. అవును, ప్రాణం పోయేలోపు ప్రతి వాడు చెయ్యాలనుకుంటున్నది ఏంటో తెలుసా? మంచి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాలి, ఆస్తులను కూడగట్టాలి, అంతస్తులను ఏర్పాటు చేయాలి. అబ్బో, నా జీవితం మా ఊర్లో 10 మంది చెప్పుకునేలాగా మారిపోవాలి, ఇది నేను నా ప్రాణం ఉంటుండగా చెయ్యాలి. తొందరపడుతున్నారు, ఆవేశపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు, లోకాశల వెంట వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటివైనను ప్రేమించకండి, ప్రేమించకండి. ఈ లోకములో దేనిని మీరు ప్రేమించకండి. ఆస్తులను ప్రేమించకండి, అంతస్తులను ప్రేమించకండి, పదవులను ప్రేమించకండి, భోగభాగ్యాలను ప్రేమించకండి, దేనిని ప్రేమించకండి. ఏమి ప్రేమించకుండా ఉంటున్నాం? అన్నీ కావాలనుకుంటున్నాం, దేవుడొక్కడే వద్దనుకుంటున్నాం. అన్నిటినీ ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి మాత్రమే కాలదన్నుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా, లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకు? ప్రేమించొద్దు, ప్రేమించొద్దు, ప్రేమించొద్దు. ఆయన డెడ్ లైన్ పెట్టాడు అంటే, ఆయన ప్రమాద హెచ్చరిక జారీ చేశాడు అంటే అక్కడేదో ప్రమాదం జరుగుతుంది. ఆయన విలువనివ్వద్దు అన్నాడు అంటే, ఒకవేళ నువ్వు గనక విలువనిస్తే ఏదో జరగబోతుంది. అందుకే చెప్పాడు, లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి, ప్రేమించకండి. ప్రేమండి, ఎందరికో ఈ పిలిపెళ్ళింది, ఎందరో ఇక్కడికి రావాలి ఈ మైదానములోనికి. ఎన్ని వేల పత్రికలు, ఎన్ని వేల పోస్టర్లు, ఎన్ని వేల లక్షల షేర్లు వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఎంతమందికి ఆహ్వానం! ఏరి ఆహ్వానింపబడిన వారందరూ ఏరి
దూరం అంటున్నారు, ఆ ఊరు మాది కాదు అంటున్నారు, అక్కడికి మేము రాలేము అంటున్నారు, రావటానికి వసతి లేదు అంటున్నారు. ఏవేవో కారణాలు. కారణం ప్రేమ లేదు. ప్రేమ ఎక్కడికో పడిపోయింది. దేవుని మీద ఉండవలసిన ప్రేమ, దేవుణ్ణి ప్రేమించవలసిన ప్రేమ లోకం మీద పడేసుకున్నాడు మనిషి. లోకాన్ని ప్రేమిస్తున్నాడు మనిషి, లోక ఆశలను ప్రేమిస్తున్నాడు మనిషి. తనకివ్వబడిన అత్యంత విలువైన ఈ ప్రాణాన్ని లోకం కొరకు, మాడిపోయే లోకం కొరకు, కాలిపోయే లోకం కొరకు, బూడిదైపోయే లోకం కొరకు. అవునండి, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చేసరికి భూమియు దాని కృత్యములు ఏమైపోతాయి? కాలిపోవును. కాలిపోయే దాన్ని ప్రేమిస్తున్నావా? బూడిదైపోయే దాన్ని ప్రేమిస్తున్నావా? అలా ప్రేమించటం కొరకు దేవుణ్ణి కూడా పక్కన పెడుతున్నావా? అయితే నీ ప్రాణం సంగతి ఏంటి? ఎంతసేపు దేహాన్ని దృష్టిలో పెట్టుకున్నావే తప్ప ఆ దేహాన్ని నడిపిస్తున్న అత్యంత విలువైన ప్రాణం, శక్తి, దాని సంగతేంటి? ధనం మాయలో పడిపోయావు, భార్య మాయలో పడిపోయావు, ఆస్తుల మాయలో పడిపోయావు, అంతస్తుల మాయలో పడిపోయావు. ఏం సాధిద్దామని చూస్తారా ఒకసారి? ప్రపంచాన్నే శాసించినవాడు, తనదైన బ్రాండ్ తోటి ఈ రోజుకి కూడా యువత యాపిల్ ఫోన్ కావాలనుకుంటుంది. ఆ చేతిలో అది కనబడాలి. ఒక సంచలనాన్ని సృష్టించాడు. అతి చిన్న వయసులో ఏమైనా సరే నేను ఒక అద్భుతమైన పేరుని గడించాలి. ఆనందాన్ని మరిచిపోయాడట, కుటుంబాన్ని మరిచిపోయాడట, సంతోషాన్ని మరిచిపోయాడట, తనకున్న విలువైన సమయాన్నంతటనే కూడా బాగా డబ్బు సంపాదించడానికి కేటాయించాడట. దేవుడి మాట వినలేదు, దైవ గ్రంథాన్ని చదవలేదు. ఒక క్రైస్తవుడైనప్పటికీ కూడా దేవుని మాటను పట్టించుకోలేదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అన్న మాట స్టీవ్ జాబ్స్ పట్టించుకోలేదు. డబ్బు వేటలో ప్రారంభించాడు పరుగు. పేరు పొందాలి అనే పరిగెత్తుతున్నాడు. పరిగెత్తాడు. మరణం పలకరించకూడని వయసులో అతనిని మరణం పలకరిస్తుంది. దేహం క్షీణించిపోయింది, దేహానికి రోగం వచ్చింది. ఇక ఆసుపత్రి పాలైపోయింది జీవితం. ఆసుపత్రి పాలైపోయిన వేళ, ఆ నిశిరాత్రి, ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న వేళ, ఆ యంత్రాల మధ్య, పరికరాల మధ్య వైద్యం జరుగుతున్న వేళ ఆయన మనసంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన మనసంతా వెనక్కి గిర్రన తిరిగింది. ఈ శబ్ద యంత్రాల మధ్య నేనేం సాధించాను చూస్తారా ఒకసారి? నేను చెప్పే కంటే ఒక్కసారి దేవుడు చెప్పాడు ఈ మాట మనసులో పెట్టుకొని చూడండి. అది లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. గొప్పవాడి జీవితాన్ని, ఒక అనామకుడి జీవితాన్ని మీ ముందు నేను ప్రదర్శించటం లేదు. ఎందుకో పనికి రాని వాడి జీవితాన్ని మీ ముందు ప్రదర్శించటం లేదు నేను. అత్యంత వైభవం, ధనం, డబ్బు, ఏ దేశములోనైనా పేరు మ్రోగిపోయేటువంటి ఒక గొప్ప వ్యక్తి, సామాన్యుడు కాదు. ఏం చెబుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి త్వరగా. వ్యాపార జగత్తులో శిఖరాగ్రానికి చేరాను. నేను విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. పనే ఆనందం, పనే సంతోషం, పనే నా జీవితం. పూర్తిగా సంపాదనకే అంకితమైపోయాను. కానీ ఇప్పుడు అనివార్యమైన మరణాన్ని ఎదురు చూస్తూ మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే
ఇన్నాళ్ళు గర్వపడి చూసుకున్న డబ్బు, పేరు, ప్రతిష్ట నాకు ఎందుకు కొరగావని అనిపిస్తుంది. ఈ నిశి రాత్రిలో నా ప్రాణాల్ని నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేస్తున్న శబ్దంలోంచి మృత్యుదేవత నా గుండె చప్పుడు వింటూ కూర్చొని నా వైపుకు చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, జీవితంలో ఇక చాలు అనుకునేంత డబ్బు సంపాదించాక అంతటితో తృప్తి పడాలి. మళ్ళీ మన వెనకటి జీవితంలోకి తొంగి చూడాలి. ఎందుకంటే మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. తీరని చిన్నప్పటి కలలు, కోరికలు, తీయని ఆత్మీయ అనుబంధ బాంధవ్యాలు, నీ అన్న వారికి నువ్వు చేయవలసిన సేవ, ఇలా డబ్బుకి దయచేసి లైట్స్ ఆన్ చేయండి. చూశారు కదా ప్రియమైన దేవుని పిల్లలారా, తన జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని దేనికోసం పెట్టుకున్నారట? ఆయన డబ్బు సంపాదించటం కోసం పని చేశారట. డబ్బు సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకున్నాడట. కానీ అది ప్రాముఖ్యమైనదని అతను అనుకోవటం లేదు. అతను సంపాదించిన ఆ సంపద వల్ల ఆయన తృప్తి చెందడం లేదు. అందుకే దేవుడు అన్నాడు, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం, దేవుని గ్రంథం చాలా మంచిదండి, గొప్పదండి, మనందరినీ మేల్కొల్పేది. ఈ గ్రంథాన్ని చదవక, ఇందులో ఉన్న విషయాలను తెలుసుకోక, దీనికి మతం అనే ముద్ర వేసి మహా తండ్రి రాసిన మహాజ్ఞాన సంగతులను సమాధి చేసి పడేసిందండి ఈ లోకం. వద్దు, ఈ ప్రాంతంలో ఉన్న మీరైనా కళ్ళు తెరవాలి. ఇది మత గ్రంథం కాదని, మహాజ్ఞాన గ్రంథమని మీరు గుర్తెరగాలి. దేవుడు చెబుతున్నాడు ఇక్కడ ఒక మంచి మాట, ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకుము. ఒకవేళ నీకు అట్టి అభిప్రాయము కలిగినా దాన్ని విడిచిపెట్టేయి. వద్దు, ప్రాణం పోద్ది. నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు, నీ ప్రాణాన్ని రక్షించుకోలేవు. ధనము అన్న పదాన్ని నువ్వు వదిలిపెట్టు, ఆ మాయలో పడొద్దు. అదే చెబుతున్నాడు, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. ఈ విషయం ధనం వెంబడి పడకుండా ఉన్నప్పుడు స్టీవ్ జాబ్స్కి తెలుసుంటే బాగుండేది కదండి. కానీ అందరికీ కూడా చేతులు కాలిపోయాకనే తెలుస్తుంది, నేను డబ్బు వెంబడి పడ్డానండి, నాకేం ప్రయోజనం మిగలలేదు. నేను ఆస్తులు వెంబడి పడ్డానండి, నాకేం మిగలలేదండి. అంతా శూన్యం. అనుభవించిన తరువాత, చేతులు కాలిపోయిన తరువాత మనిషికి అర్థం అవుతుంది. కానీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు కాలిపోకుండానే, నీ చేతులు కాలిపోకుండానే మంచి విషయాలు గ్రంథములో వ్రాశారు. చదవండి ప్రతిదినం. నిజంగా ఆ మరణ శయ్య మీద పడుకుని ఎంత బాధ అనుభవిస్తున్నాడండి స్టీవ్ జాబ్స్ గారు. వద్దు, మనలో ఎలాంటి పరిస్థితి చోటు చేసుకోకూడదు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఒకవేళ కలిగినను దాన్ని విడిచిపెట్టుము. 11వ అధ్యాయము 28వ వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడట? పాడైపోతాడా? అయ్యో, మాకెక్కడ చూడలేదండి మేము అలాంటి విషయాలు. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోవడం ఏంటండి? అవును, ఆయన రాశారు. అంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అన్నాడంటే, ప్రేమించిన స్టీవ్ జాబ్స్ ఏం సాక్ష్యం ఇచ్చాడో మనం కళ్ళతో చూశాం, చెవులతో విన్నాం. ఇక్కడేమంటున్నారు? ధనమును నమ్ముకొని వాడు ఏమైపోతాడట? పాడైపోవును. పాడైపోయారా? పాడైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోవటం ఏంటి? లేకపోవటం ఏంటి? ఇంకేమన్నాడో తెలుసండి ఆయన? అసలు ఎంత మంచి మాట రాశారో చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడట. ఎందుకంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు
రాదు. నాకు ప్రాణాంతకరమైన వ్యాధి వచ్చేసింది అనుకోండి, ఇక నాకు ప్రాణాలు పోతాయనుకోండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు నా బంధువులంతా, నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు అందరూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా వైద్యం చేయండి అయ్యా అని అడిగారు. అడగగానే అమ్మా చాలా దాటిపోయిందమ్మా స్టేజ్, మనం ఏం చేయలేమమ్మా అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, వీళ్ళేమంటారో తెలుసా, అయ్యా మాకున్నవన్నీ అమ్మేసైనా పట్టుకొచ్చేస్తాం, మా వాడిని ఏం చేయండి, లేపేయండి అంటే అప్పుడు ఏమంటాడు, ఆయన పైకి చూపిస్తాడు ఎలాగా, ఏమని, నాదేమి లేదమ్మా అంతా ఎవరిదయ్యా. ఇక్కడ ఏమంటున్నాడండి, ఉగ్రత దినమందు నీకు ఆపదొచ్చినప్పుడు, నీకు ప్రమాదం వచ్చినప్పుడు, నువ్వు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు నిన్ను కాపాడలేవు, నీ మేడలు నిన్ను కాపాడలేవు, నీ పదవి నిన్ను కాపాడలేదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు ఉన్నారా ఎవరైనా? వారు సంపాదించిన ఆస్తి పాస్తులు, మేడలు, మిద్దెలు, కోటలు, రాజ్యాలు, నేను సామాన్యమైన వారిని చూపించి మీకు వాక్యం చెప్పటం లేదండి. దేవుడు రాయించిన వాస్తవమైన సంఘటనలతో ప్రఖ్యాతిగాంచిన వారిని చూపిస్తున్నాను. వాళ్ళ జీవితాలతో పోల్చుకుంటే మన జీవితం ఏంటి, వాళ్ళ ఆస్తులతో పోల్చుకుంటే మన ఆస్తి ఏంటి, వాళ్ళే ఏమీ సాధించలేనప్పుడు మనం ఏం సాధించగలము అన్న ప్రశ్న నీకు కలగాలి అని నేను చేస్తున్న చిన్న ప్రయత్నం. ఉగ్రత దినమందు ఆస్తి ఏమవదట, అక్కరకు రాదు. ఆస్తి కాపాడని వాడెవడైనా ఉన్నాడా? విలువైన వజ్రాలు, విలువైన మణులు, విలువైన మాణిక్యాలు అంతా సంపాదించాడు, కానీ ఎవ్వరు ఏది అతన్ని కాపాడలేనటువంటి దుస్థితి కలిగిన వాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడా ఏంటి? ఉన్నాడు, ది గ్రేట్ అలెగ్జాండర్. ఈ ప్రపంచాన్నంతటినే కూడా నేనే పాలించాలి, నేను తప్ప ఇంకొక రాజు ఉండకూడదు. దండెత్తాడు ప్రపంచం మీద. ఎంత గొప్పవాడంటే ఆయన వచ్చేసరికంట చిన్న చిన్న రాజులందరూ వారి రాజ్యాలను ఇచ్చేసి, అయ్యా మీతో మాకు యుద్ధం వద్దు, రాజ్యాన్ని కలిపేసుకోండి అనేవారట. అలాంటోడికి చిన్న అస్వస్థత కలిగిందట. మళ్ళీ తను ఎంత మేధావో తెలుసా, ఎంత గొప్పవాడో తెలుసా? డాక్టర్స్ ఉండేవారంట, సొంత డాక్టర్స్ ఉండేవారట. ఎవరికి? అప్పుడప్పుడు మనం కూడా ఒక దిక్కుమాలిన మాట మాట్లాడుతూ ఉంటాం. ఏమని? ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎక్కడికి వెళ్ళారు బ్రదర్ అని అడిగామనుకో, కొంచెం ఒంట్లో బాగాలేదని మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి అంటాడు. ఆహా, మీ ఫ్యామిలీ డాక్టరా? మీ ఫ్యామిలీ డాక్టర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆడు ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకుని, ఏమండి వాడేం ప్రాక్టీస్ చేయకూడదు, ఉదయం లేగానే కిట్టట్టుకుని ఎవరింటికి వచ్చేయాలి? మన ఇంటికి వచ్చేయాలి. మన ఇంటి దగ్గర ఉండేవాడు మన ఫ్యామిలీ డాక్టర్. ఏదో ఆ డాక్టర్ గారికి మనకి కొంచెం చిన్న పరిచయం ఉంది, ఆ పరిచయాన్ని మనం ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయాం? మన ఫ్యామిలీ డాక్టర్ అట. నీకు కాదు ఫ్యామిలీ డాక్టర్, అలెగ్జాండర్కు ఉన్నారు పర్సనల్ డాక్టర్స్. ఎప్పుడూ కూడానే ఉంటారట, ఎప్పుడు ఎక్కడికి వెళితే అక్కడ ఉంటారంట. ఎందుకో తెలుసా? నాకే రోగం నా బాడీని టచ్ చేయకూడదు, మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి, మీరు నా దగ్గరే ఉండని డాక్టర్స్ పెట్టుకున్నారట. ఇప్పుడు వీడికి రోగం వచ్చిందట. ఏరా అని అడుగుతున్నా, మేమేం చేయలేమండి అంటున్నారంట వాళ్ళు. ఎవరో, రే బోలని డబ్బులు ఉన్నాయిరా ఇచ్చేయండి, ఈ డాక్టర్స్కి మణులు కావాలా ఇచ్చేయండి, మాణిక్యాలు కావాలా ఇచ్చేయండి, వజ్రాలు కావాలేమో అడిగి ఇచ్చేయండి. ఏమైందిరా నా స్టేటస్? మీరు ఇంక చచ్చిపోవటం తప్ప వేరే గత్యంతరం ఏమీ లేదండి అన్నారట. ఎవరికి? ఎవరైనా కదా, ఏదో కాజీ మజిలీ కథ చెప్తున్నాను అనుకుంటున్నారా? కథ కాదు. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేసి చూడండి ఒకసారి ఏముంది ఈ లోకంలో.
ఏం సాధింతావు ఈ లోకంలో? దేవుడిచ్చిన ఈ విలువైన ప్రాణాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా పదవి వెంట పడతావా, డబ్బు వెంట పడతావా, అధికారం వెంట పడతావా, పేరు వెంట పడతావా? దేని వెనకాల పడతావు? ఎందరో దేవుడు చెప్పిన మాటలు వినక, ఈ దివ్యమైన గ్రంథాన్ని చదవక, దేవుడు కోసం బ్రతకాలని దేవుడు విలువైన జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని తుచ్చమైన ఈ లోకం కోసం పణంగా పెట్టి వెళ్ళిపోతూ ఏం చెప్పారాళ్ళు చూడండి ఒకసారి. ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు, అతనికి తిరిగే ఉండేది కాదు. శక్తివంతమైన సైన్యానికి తోడు యుద్ధ తంత్రాలు తెలిసిన అలెగ్జాండర్ వరుసగా 15 ఏళ్లు ఎన్నో సామ్రాజ్యాలను వశం చేసుకున్నాడు. చివరకు భారత్ నుంచి తెలియకున్న గంగానది పరివాహక ప్రాంతం గురించి అలెగ్జాండర్ గొప్పగా విన్నాడు. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న భారత్ ను జయిస్తే ఆసియాలో ఖ్యాతి వస్తుందని ఆయన భావించాడు. కానీ కింగ్ పోరస్ రూపంలో అలెగ్జాండర్ కు దిమ్మ తిరిగే పోరాట పటిమ కలిగిన సైన్యం ఎదురుపడింది. పంజాబ్ లోని హైడస్పస్ నది దాటడం ఆయన సైన్యం వల్ల కాలేదు. అప్పటికే నెలల తరబడి చిన్న చిన్న పడవలు తయారు చేసి కొంతమంది దాటారు. మరికొంతమంది తూర్పు నుంచి కొండల మీదుగా రావాలనుకున్నారు. కానీ పోరస్ కింగ్ వ్యూహాత్మకంగా ఒకవైపు ఏనుగులతో సైన్యం, మరోవైపు గుర్రాలను చూశాడు. వాటిలో మొదటిది తల్లి కాళ్ల దగ్గర ప్రాణాలు విడవాలనుకున్నాడు. కానీ అది కూడా సాధ్యం కాదని తేలిపోయింది. ఎందుకంటే వేల మైళ్ల దూరం వెళ్లడం ఆ రోజుల్లో జరిగే పని కాదు. డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో అలెగ్జాండర్ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు. తన కన్న తల్లిని చూడలేకపోతున్నానని బాధపడ్డాడు. ఎంతో మంది తలలను తెంచిన తన కత్తిని చూసుకున్నాడు. బంగారు పిడితో కత్తి మెరిసిపోతుంది. కానీ తన జీవితం ఎంతో కాలం లేదనుకున్నాడు. తన సైనికాధికారులను పిలిచాడు. ఇక నేను బ్రతకలేను, నా భవిష్యత్తు మరణం నాకు తెలిసిపోయింది. ఎప్పుడూ కళ్ళతో ఆదేశించే అలెగ్జాండర్ తన సైనికాధికారుల చేతులు పట్టుకొని తన 3 చివరి కోరికలు తీర్చమని కోరాడు. ఇప్పుడు ఆదేశించే శక్తి కాదు, ఆలోచన కూడా ఆ వీరుడికి లేదు. ఎందుకంటే ఈ పుట్టుకకు ముగింపు దగ్గర పడిందని అలెగ్జాండర్ కు అర్థమైంది. నా చివరి 3 కోరికలు తీర్చండి, దాని అర్థం ప్రపంచం మొత్తం తెలుసుకునేలా చేయండి. నా కోరికలు నావే, కానీ ప్రపంచానికి కళ్ళు తెరిపించాలనుకుంటున్నాను. మీ సాయం కావాలని బేలగా అలిగాడు అలెగ్జాండర్. మా ప్రాణాలు పణంగా పెట్టైనా మీ చివరి 3 కోరికలు తీరుస్తామన్నారు సైనికాధికారులు. అదిగో మళ్ళీ ఆ ప్రాణమనే మాట వద్దు, నాకు ఎవరి ప్రాణాలు వద్దన్నాడు. నా మొదటి కోరిక వినండి, నా శవపేటికను ఇక్కడ ఎవరైతే నాకు వైద్యం చేశారో ఆ వైద్యులే మోయాలి, మరెవ్వరూ మోయకూడదని చెప్పారు ఆయన. అది విని సైనికాధికారులు ఆశ్చర్యపోయారు. కాసేపటి తర్వాత తన 2వ కోరికను చెప్పారు. నా సమాధికి వెళ్లే దారిలో బంగారం, వెండి వంటి విలువైన వాటిని పెట్టండి, ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి అని రాయండి అని చెప్పారు ఆయన. ఇక 3వ కోరిక చెప్పడానికి ఆయన సమయం తీసుకున్నారు. బాగా శక్తిని కూడా తీసుకుని నా శవపేటికను తీసుకెళ్లేటప్పుడు నా 2 చేతులను బయటకు కనిపించేలా ఉంచండి అని ఆయన 3వ కోరికను చెప్పారు. ఈ 3 కోరికలను మాత్రం తీర్చాలని కోరారు. కన్నీళ్లు పెట్టుకున్న ఒక లైట్స్ ఆన్ చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ది గ్రేట్ అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని సాధించిన వాడు, ఈ ప్రపంచానికి ఏకైక చక్రవర్తిగా ఉండాలని ఆశపడినవాడు. కానీ ఏమంటున్నాడో తెలుసా? నా శవపేటికను నా డాక్టర్లే మొయ్యాలి. ఎందుకో తెలుసా? వీళ్ళే నా ప్రాణాన్ని నిలబెడతారు అనుకున్నాను, కానీ నా ప్రాణాన్ని నిలబెట్టడం వీళ్ళ వల్ల కాలేదు. ఇక 2వ కోరిక ఏంటో తెలుసా? నా శవపేటిక వెళుతుంటే నేను సంపాదించిన విలువైన సంపద అంతా చల్లేయండి, ఇదే నాకు కావాలి అని, దీనినే నేను కోరుకొని నా విలువైన ప్రాణాన్ని, నా విలువైన జీవితాన్ని, ఇలాంటి ఆస్తి కోసమే నేను ప్రయాస పెట్టాను. ఇది కూడా నా ప్రాణాన్ని నిలబెట్టలేకపోయింది కనుక నాకు ఉపయోగపడని ఆ ధనాన్ని చెల్లియండి. ఇక ఈ ప్రపంచానికి చెప్పాల్సిన అతి నీతి సూక్తి ఏంటో తెలుసా? నేను ఈ లోకానికి ఖాళీ చేతులతో వచ్చాను, ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా నేను ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్నాను, నేను సాధించిందంటూ ఏమీ లేదు. ది గ్రేట్ అలెగ్జాండరే ఏమీ సాధించనప్పుడు నువ్వు నేను ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఈ ప్రాణంతో? ఏమన్నారో తెలుసా దేవుడు? యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదవాలి త్వరగా.
యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ముందుగా జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం త్వరగా. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. తమ వెండిని వీధులలో పారవేయుదురు. ఎక్కడ పారేశారట? తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారము నిషిధమని. చూశారు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమన్నాడో, నా శవపేటిక ముందు నేను సంపాదించిన వజ్రాలు, మణులు, మాణిక్యాలు అన్నీ ఏం చేయాలి? చల్లేయండి. ఏమి రాయించారు ఈయన ఇక్కడ? ది గ్రేట్ అలెగ్జాండర్ పుట్టక ముందు దేవుడు రాసిన మాటలు ఇవన్నీ. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారము నిషిధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారి బంగారమే గాని వారిని తప్పించజాలదు. దేనిని నమ్ముతున్నావు? దేని వెంట పడుతున్నావు? డబ్బు వెంట, బంగారము వెంట, వెండి వెంట, వస్త్రాల వెంట, ఈ లోకములో ఉన్న సిరి సంపదల వెంట దేని వెంట నువ్వు పడుతున్నావు? ప్రస్తుత కాలానికి ఏం జబ్బు చేసిందో తెలుసా? కరోనా అనే జబ్బు తెలుసు, కలరా అనే జబ్బు తెలుసు. కానీ మనందరికీ పట్టిన ఒక జబ్బు ఉంది. ఏంటది? డబ్బు అనే జబ్బు చేసింది ప్రపంచానికి. ఎదుటివాణ్ణి మాయ చేసైనా, ఎదుటివాణ్ణి మోసం చేసైనా డబ్బును సంపాదించాలి. డబ్బును సంపాదించడానికి తల్లిని చంపుతున్నాడొకడు, చెల్లిని చంపుతున్నాడొకడు, అన్నను చంపుతున్నాడొకడు, ఎవరినైనా చంపుతున్నారు. డబ్బు జబ్బు వద్దు అని దేవుడు చెబుతుంటే డబ్బే 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 డబ్బు అని ముందుకు వెళ్ళిపోతుందండి ఈ మాయ సమాజం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసండి? దేవుడు ఏమంటున్నాడో తెలుసండి? ప్రియులారా, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం, ప్రియులారా అందుకే మొదట చదివించాను, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. స్టీవ్ జాబ్స్ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పాతాళములో యాతన పడుతుంది వారి ప్రాణం. ఏమంటున్నారండి ఆయన? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? నీ ప్రాణం పోతే ఏంటి ప్రయోజనం? ఆ నరకానికి నీ ప్రాణం వెళ్ళిపోతే ఏంటి నువ్వు సాధించింది? ఒక లోకమంతా సంపాదించాడంట, చివరికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత ప్రాణం అగ్నిలో కాలిపోతుంది. అందుకే వద్దు, లోకాశలొద్దు, లోకంలో ఉన్న కోరికలొద్దు. దేవుడు 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 కావాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను హత్తుకొనుము. నా ప్రాణమా దేవునితో సహవాసం ఉందా ఈ సమాజానికి? ఉందా ఈ మనుష్యులకు? ఉందా ఈ క్రైస్తవ్యానికి? వద్దు. దేవుడు వద్దు అన్నాడు అంటే ఇక అసలు వద్దని దాని అర్థం, దాని వెంబడి నీవు పడొద్దని దాని అర్థం. దేవుని మాటను ఖాతారు చేయక డబ్బు అని ఒకవేళ దాని వెనకాల నువ్వు వెళితే అది నిన్ను రక్షించజాలదట. ఎవ్వరిని రక్షించలేదు. అసలు ఎందుకు పనికొస్తుంది ఇది? చూడండి ఏం రాశారు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ద్రవ్యమును అపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని వలన తృప్తి లేదు. ధనం సంపాదించడం వల్ల, ధనాన్ని కోరుకోవడం వల్ల మనిషికి తృప్తి లేదు. ఉందా చెప్పండి? షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, అల్సర్ వచ్చేస్తుంది. ఎంతోమంది ఏం చెబుతున్నారో తెలుసా? అయ్యగారు, నోరు కట్టుకుని సంపాదించామండి, తినడానికి కూడా మాకు యోగ్యత లేదండి. ఒక పూట తింటే మరొక పూట అరగడం లేదండి. ఎందుకు నీకు ఈ దుస్థితి? ఏమీ తినలేవు, అన్ని అడ్డుకట్టలే, ఇన్ని బిళ్ళలు వేసుకోవాలి రోజు. ఏంటి దారుణం? అనుభవించగలుగుతున్నావా? నీకున్న ధనముతో సంతోషించగలుగుతున్నావా? నేను క్షేమముగా ఉన్నానని చెప్పగలుగుతున్నావా? ఫోను మోగితే భయం, అర్ధరాత్రి ఎవడైనా తలుపు కొడితే భయం, ప్రాణాపాయం. అందరిలాగా నలుగురులాగా బయటకు వెళ్ళలేవు, నలుగురితో తిరగలేవు, నలుగురితో సంతోషంగా ఉండలేవు. ఏంటి? అందుకే చెప్పాడు ఏమని? ద్రవ్యమును అపేక్షించువాడు దాని వలన ఏం చేయడట? తృప్తి పొందడు. తృప్తి లేని జీవితాలు, సాధించాను అని చెప్పుకోవడానికి ఏమీ లేని జీవితం. ఇంకెంత మాట రాశారో తెలుసా? ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది కూడా వ్యర్థం. వద్దు, అది చూసుకోవడానికి తప్ప దాని వలన మనం సాధించేదేమీ లేదు. దూరంగా పారిపోండి, దేవుణ్ణి హత్తుకోండి, దేవుని మాటలను హత్తుకోండి, మనసంతా దేవునిలో లగ్నం చేయండి. అదే మనకు కావాలి. లేదు, మేం చెప్పిన మాటలు వినం, మేం ధనం వెనకాల పరిగెడతాం అనుకుని ఒకవేళ ధనం 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 ఆ ధనమే నీకన్నిటికీ మూలం. ఎంత భయంకరంగా ఉంటుందో ధనం వెనకాల వెళితే, లోకాశలు వెంట వెళితే ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఈ పాట చూడండి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ధనము కలిగి ఉండడం తప్పు అనేది మా ఉద్దేశం కాదు, కానీ దేవుడు చెప్పిన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా ధనాపేక్ష కలిగి ఉంటే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియజేసే మా ఈ చిన్ని ప్రయత్నమే మీ ముందుకు తీసుకుని వస్తున్న ఈ సందేశాత్మక గీతం. వినండి, ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. మీ సాహసశాలి. ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ, ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ, సిరి సంపదలంటూ బ్రతుకును కాల రాసుకుంటూ, మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవ, పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. చితిలో నీతో రావుగా అవి 1,00,000 కోట్లైనా, పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. చితిలో నీతో రావుగా అవి 1,00,000 కోట్లైనా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదర,
ప్రయాస వద్దురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. ఇదే ఒక మత్తురా, దానికే ప్రయాస వద్దురా. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ. ఆస్తి వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలితీస్తుంది. ఎన్నికల సమయంలో పట్టుబడుతున్న కోట్లకు కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయా? శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం అన్నని హత్య చేశాడు ఓ తమ్ముడు. ధనమంత నీకు కావాలంటే అన్నని చంపమంటుంది. ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది. ధనమంత నీకు కావాలంటే అన్నని చంపమంటుంది. ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది. తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది. తరిగిపోని ఆస్తొకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది. తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది. తరిగిపోని ఆస్తొకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది. మాన ప్రాణాలు తీయమంటుంది. అనుబంధాలను తెంచమంటుంది. నీచ కార్యాలు చేయమంటుంది. వదిలెల్లాలని మరిపిస్తుంది. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దానికై ప్రయాస పడకురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దానికై ప్రయాస పడకురా. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ. What's in your heart, Ananias, to make you lie to the Holy Spirit? What? You've kept for yourself some of the money from the sale of your house. What made you think of doing such a thing? This is absurd. ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని. బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని. ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని. బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని. బంగారాన్ని కోరిన గెహజీ తెచ్చుకున్నాడు రోగాన్ని. వెండిని ఆశించిన యూదా తీసుకున్నాడు ప్రాణాన్ని. బంగారాన్ని కోరిన గెహజీ తెచ్చుకున్నాడు రోగాన్ని. వెండిని ఆశించిన యూదా తీసుకున్నాడు ప్రాణాన్ని. ఆరోగ్యాలను కోల్పోయారు, ఆత్మీయంగా చనిపోయారు. కీడులెన్నుకొని తెచ్చుకున్నారు, నరకయాతనలు పడుతున్నారు. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దానికై ప్రయాస పడకురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దానికై ప్రయాస పడకురా. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ. సిరి సంపదలంటూ బ్రతుకును కాల రాసుకుంటూ, మనీ మనీ అంటూ తనుకును అగ్గిపాలు చేస్తున్న మానవ. పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. స్థితిలో నీతో రావుగా అవి 1,00,000 కోట్లైనా.
వదులుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. స్థితిలో నీతో రావుగా అవి 1,00,000 కోట్లైనా. ధనమే ఒక మాయరా, దానికై ఆశపడకురా. సిరియే ఒక మత్తురా, దాన్ని దేవుని పనికై వాడరా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దానికే ప్రయాసపడకురా. ప్రియమైన దేవుని పిల్లలారా, చూశారు కదండి భక్తుడు ఎంత చక్కగా దేవుని మాటలన్నిటినీ కూర్చి పాటగా మార్చాడు. ఏం సాధిద్దాం? ఏం సాధించడానికి ఉంది? డబ్బు వెంబడి పడి మనుషులు ఏం సాధించగలరు? ప్రాణాలను పోగు హలో ప్రియులరా, ధనం వెంబడి పడి ఏం సాధించారు మనుషులు? ఆ ధనం కావాలనుకుని కన్న తల్లిదండ్రులను కడతీర్చారు, సొంత బంధాలను కడతీర్చారు. ఏం సాధించారు? అందుకే వేద గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధన, ఉరి, అవివేకం, హానికరం. ప్రియులరా, ఎంత కీడును తెచ్చుకుంటుంది మానవ సమాజం. దేవుడు వద్దు అన్నాడు అంటే ఒకసారి ఆలోచించాలి. వద్దు అన్నా దాని వెంబడి పడుతుందు అంటే ఎంతో కీడు మూటగొట్టుకుంటుంది లోకం. కడకు ప్రాణాలను పోగొట్టుకుంటుంది లోకం. నరకయాతన వైపు వెళ్ళిపోతుంది లోకం. ఏముందండి ఈ లోకంలో? ఏంటండి ఈ జీవితం? అతి చిన్న జీవితం అండి ఇది. ఆవిరి లాంటి జీవితం అండి. పేరుకి 70-80 సంవత్సరాలు అనుకుంటున్నాం కానీ ఈ 70-80 సంవత్సరాల అతి చిన్న కాలం అండి దేవుని దృష్టిలో. ఏమన్నాడో తెలుసా? ఈ జీవితం గురించి ఏమన్నాడో తెలుసా? ఈ చిన్ని జీవితాన్ని మనిషి పెద్ద భూతద్దంలో పెట్టుకు చూస్తున్నాడండి. కానీ దేవుడు ఈ జీవితాన్ని చాలా చులకనగా మాట్లాడుతున్నాడు, చాలా చిన్నది చేసి మాట్లాడుతున్నాడు. ఏమన్నారో చూస్తారా? కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారి తొందరపడుట గాలికే గదా. వారు ధనమును కూర్చుకొందురు గాని అది ఎవని చేజిక్కునో వారికి తెలియదు. నీ ఆయుష్కాలం, నీ జీవితం, నీ బ్రతుకు దినాలు, ఆ బ్రతుకు దినాలలో నువ్వు పడుతున్న కష్టం, ఆ కష్టం వ్యర్థం అంటున్నాడు. ఏమంటున్నారండి? మనుషులు వట్టి నీడ వంటి వారై. నీడ ఏముంది? నీడ ప్రయోజనము లేనిది, ఉపయోగము లేనిది. నా దినాలు కూడా అలాంటివిగానే చేసుకుంటున్నాం. వ్యర్థమైన వాటి కోసం బ్రతికి, వ్యర్థమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం, నిన్ను రక్షించలేని వాటి కోసం, నీ ప్రాణాన్ని కాపాడలేని వాటి కోసం. ఆ ధనవంతుడు అంటున్నాడు కదా, అయ్యా ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన పడలేకపోతున్నాను. ధనంతో తొలతూగాడు, ఓదారంగు బట్టలు ధరించుకున్నాడు, సన్నపు నారవస్త్రములను కట్టాడు. ప్రతి దినము బహుగా ప్రాణం ఏమైంది? మంటలలో కాలిపోతుంది, యాతన పడిపోతుంది ప్రాణం, విలవలలాడిపోతుంది ప్రాణం. నేడనుకున్నాడా జీవితాన్ని? ఉట్టి ఊపిరి లాంటిది అనుకున్నాడా జీవితాన్ని? లేదు, ఏదో సాధించాలనుకున్నాడు, ఏదో కూడగట్టాలనుకున్నాడు. ప్రాణంతో చెప్పాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన
ఏం సాధించాడు? మంటలలో కాలిపోవటం తప్ప ఏం సాధించగలిగాడు? నువ్వేం సాధిస్తావు? నేనేం సాధిస్తాను? దేవుణ్ణి సాధించగలం, దేవుడున్న లోకాన్ని సాధించగలం, ఆయనలో ఉన్న జీవాన్ని సాధించగలం, ఆయన దగ్గర ఉన్న ఆనందాన్ని సాధించగలం. దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ ప్రాణాన్ని పణంగా పెట్టగలుగుతున్నావా? ప్రాణాన్ని డబ్బు కోసం పెడుతున్నావు, ప్రాణాన్ని ఆస్తుల కోసం పెడుతున్నావు, ప్రాణాన్ని బంధువుల కోసం పెడుతున్నావు, ప్రాణాన్ని ప్రియురాలి కోసం పెడుతున్నావు. దేవుడి కోసం ఎక్కడ పని చేస్తుంది నీ ప్రాణం? ఏం శాశ్వతం? ఏం సాధిస్తావు ఈ లోకంలో? ధనం కోసం పెట్టావు, మరణదినం వచ్చింది, ధనం నిన్ను కాపాడుతుందా? ప్రియురాలి కోసం పెట్టావు, ప్రియురాలి కాపాడుతుందా? ఎవరు ఎవరు ఎవరు? ఒక మంచి మాట రాశాడండి, తమ ఇష్ట వస్తువులలో ఒకదానితోనైనా తన ప్రాణమును వాళ్ళు ఏం చేసుకోలేరట. ఇష్టం, నీకు చీరలంటే ఇష్టమా, నగలంటే ఇష్టమా, బట్టలంటే ఇష్టమా, కార్లంటే ఇష్టమా, బైకులంటే ఇష్టమా? ఏది ఇష్టపడి ఈ లోకంలో సాధించావు నువ్వు? కార్లు కలెక్షన్ అట, చెప్పులు కలెక్షన్లట, హ్యాండ్ బ్యాగుల కలెక్షన్లట, బిల్డింగుల కలెక్షన్లట. కలెక్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా? 1 2 ఉండవు, వందలు 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 వందలు, గుట్టలు 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 గుట్టలు. ఫోన్లు కలెక్షన్ అట ఒకడికి. ఏం సాధిస్తావు? తమకిష్టమైన వస్తువులలో ఒక్క దానితో కూడా ఏం చేసుకోలేడట మనిషి? తన్ను తాను కాపాడుకోలేడట. కాపాడలేనివి నీకెందుకో? కాపాడలేని ధనం ఎందుకు? కాపాడలేని అధికారం ఎందుకు? కాపాడలేని ప్రాణం ఎందుకు? కాపాడాలి నిన్ను. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదట. అక్కరకు రాని దాని వెనకాల నువ్వెందుకు పడుతున్నావు ప్రయాస? జ్ఞానం ఉండాలి కదా నీకు. ఒకడితో స్నేహం చేస్తుంటే వాడు ఉపయోగం ఉంటేనే నువ్వు స్నేహం చేస్తావు కదా. ఒకడికి పెట్టుబడి పెడుతున్నావంటే వాడి వల్ల నీకు ఉపయోగం ఉంటేనే కదా పెట్టుబడి పెడతావు. మరి దేహానికి ఎంత పెట్టుబడి పెడుతున్నావు? దేహం మాయలో పడి విలువైన ప్రాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏంటి దీని పర్యవసానం? గాలిక? గాలికి ప్రయాసపడడమా? వద్దు వద్దు. మారాలి మనమంతా. మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. మన ప్రాణాన్ని దేవుని పనిలో పెట్టాలి. ఏం లేదు ఈ లోకంలో. అతి చిన్న ఆయుష్కాలం, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది ఈ జీవితం. ఏమన్నారో తెలుసా? చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత చక్కగా వివరించాడో చూడండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి ఆయన వారి దినములను ఊపిరివలే గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా. ఏదో పెద్ద జీవితం అనుకోకండి, ఏదో కొన్ని 80 సంవత్సరాలు అనుకోకండి. ఏమన్నారో తెలుసా? ఆయన వారి దినములను ఊపిరివలే గడిచిపోజేసెను, వారి సంవత్సరములు. 62వ అధ్యాయము 9వ వచనం. 62వ అధ్యాయము కీర్తన గ్రంథం 9వ వచనం. అల్పులైన వారు వట్టి ఊపిరి వంటి వారై ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. ఊపిరి కంటే తేలికట నీ జీవితం. ఊపిరి కంటే అల్పమైనదంట నీ జీవితం. అల్పమైన ఆయుష్కాలాన్ని కలిగి, అల్పమైన జీవితాన్ని కలిగి ఎందుకు మిడుసు పడుతున్నావు? ఎందుకు ఎగిరి పడుతున్నావు? వద్దు. దేవుని పాదాల చెంత పడిపో. దేవుని దయాదాక్షాణ్యాల చెంతకు వచ్చేయి. ఆయన అపారమైన రెక్కల క్రిందకి వచ్చేయి. ఆయనను ఆశ్రయించు. ఆయనతో ఒక మంచి బంధాన్ని కలిగుండు. లేదో నా జీవితం గొప్పదని నువ్వు అనుకుంటే, మీరు వెళ్ళిపోయే ముందు మీ జీవితం ఎంత అల్పమైనదో ఒక్కసారి ఈ పాట చూసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామండి. చూడండి మన జీవితం ఎంత అల్పమైనదో. మనుషులకు అర్థం కావటం లేదు, మేధావులకు అర్థం కావటం లేదు, జ్ఞానులకు అర్థం కావటం లేదు. ఏదో సాధించాలి ఈ జీవితంలో, ఈ ఊపిరి ఉన్నంత వరకు అనుకుంటున్నారు. నీ ఊపిరి ఉట్టి
గడ్డి పరక లాంటిదయ్యా. ఏం సాధిస్తావు? సాధించడానికి ఏముంది? చూడు ఒక్కసారి నా జీవితం ఎంత అల్పమైనదని దేవుడు చెబుతున్నాడో ఒక్కసారి ఈ పాట చూడండి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. త్వరగా. మరణాల మధ్య ఉన్న కాలాన్ని మనిషికి నచ్చినట్టుగా బ్రతుకుతూ మరణించి నరకానికి వెళ్ళిపోతున్నాడు. నరకం నుండి తప్పించబడాలి అనుకుంటే యేసు క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తును అంగీకరించడం మతం కాదు అని, అది పరలోకానికి మార్గమని ఈ పాటలోని భావాన్ని తెలుసుకోగలరు. జీవితం ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది. లైట్స్ ఆన్ చేయండి ప్రియులరా. మరి అది ఆడియో ప్లే చేస్తారు, మీరు భోజనాలు చేస్తూ ఉండండి, ఆ పాటను వినండి. జీవితం చాలా చిన్నది, ఈ జీవితం ఆవిరి లాంటిది. ఈ ఆవిరి లాంటి జీవితంలో ఆశలకు పోయి, అందని వాటి వైపు పోయి, శాశ్వతం కాని వాటి వైపు పోయి ప్రాణాన్ని పోగొట్టుకోకండి. ఎందరో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు, నిరాశ చెందారు, నిస్పృహకు గురయ్యారు, వ్యర్థమని చెబుతున్నారు. నా జీవితం అలా కాకుండా ఉండాలి అంటే, ప్రాణాన్ని కాపాడుకోవాలి అంటే ఏం చెయ్యాలో రేపు రండి నేర్చుకుందాం. మన ప్రాణాలను భద్రం చేసుకుందాం, మహాలోకంలో పరమ తండ్రితో కలిసి ఆనందిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ విలువైన మాటలు మీ పిల్లలకు అందించాం. కొందరైనా ఆలోచించుటకు మీ కృపను అనుగ్రహించండి. సోదరులు పడిన కష్టం ఎక్కడా వ్యర్థం కాకుండా ఫలింపులోనికి నడిపించండి. ఈ లోకంలో మేము చేస్తున్నవేవి మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడేవి కావని, మీ కొరకు పడిన కష్టమే మమ్మల్ని పరలోకానికి నడిపిస్తుంది అని మీ పిల్లలు ఈ 3 రోజుల సభల ద్వారా గుర్తెరిగి
లోకాన్ని, ఆశలను చంపి మీ కొరకు బ్రతికే యోధులుగా ఈ సభల ద్వారా తీర్చిదిద్దమని కోరుతూ, సభలలో ఉన్న ప్రతి లోటును మీరు తీసివేయమని, కావలసిన వాటన్నిటినీ మీ దయగలిగిన హస్తము నుండి బిడ్డలకు అందించి దిగ్విజయముగా వీటిని జరిగించవలసిందిగా వేడుకుంటూ, రేపు చివరి రోజు కూడా మంచి వాతావరణం ఇచ్చి విలువైన మాటలతో మా అందరి జీవితాలను మీరు తృప్తిపరచవలసిందిగా వేడుకుంటూ, యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.